సోనం వాంగ్చుక్కు పాకిస్తాన్తో సంబంధాలున్నాయని లదాఖ్ పోలీసులు ప్రకటించారు. రీసెంట్గా జరిగిన నిరసనల సమయంలో పాకిస్తానీ ఇంటెలిజెన్స్ అధికారులతో అతడు టచ్లో ఉన్నాడని తెలిపారు. వాంగ్చుక్తో సంబంధం ఉన్న పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారిని సైతం తాము అరెస్టు చేశామని చెప్పారు. దీని వెనుక ఉన్నదెవరన్న విషయంపై తాము సమగ్ర విచారణ జరుపుతున్నామని తెలిపారు. ఇప్పటికే వాంగ్చుక్పై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదైంది. అతడిపై ప్రస్తుతం ఎన్ఐఏ విచారణ జరుపుతోంది. అంటే ఒక ఉగ్రవాదిని ఎలాగైతే ట్రీట్ చేస్తారో సరిగ్గా అలాగే ట్రీట్ చేస్తారన్నమాట. దీన్ని బట్టి చూసుకుంటే వాంగ్చుక్ చుట్టూ ఉచ్చు బిగిసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఇన్నాళ్ళు మోదీ, అమిత్ షా ఇతన్ని చూస్తూ ఊరుకున్నారు. ఎన్నిసార్లు నిరాహార దీక్ష చేసినా పట్టించుకోలేదు. కానీ ఏకంగా హింసకు పాల్పడటంతో ఇక వాంగ్చుక్ లెక్క తేల్చేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే అతనికి సంబంధించిన లెక్కలన్నీ తీసి పర్మనెంట్గా బొక్కలోకి తోసేందుకు సిద్ధమవుతున్నారు.